బ్రేకింగ్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లేనట్టేనా? అంటే దానిపై ఎలాంటి ప్రస్తావన లేదు. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటామని ఏడాది క్రితం ప్రకటించింది టీడీపీ. దీంతో నాగబాబును త్వరలోనే మంత్రిగా చూడబోతున్నామని జన సైనికులు, అటు మెగా అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రకటన మాత్రం అమలు కావడం లేదు. అయితే నాగబాబుకు మంత్రి పదవి ఆలస్యంపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవిపై మొదట్లో ఉత్సాహం చూపించిన నాగబాబు ఆ తర్వాత ఎక్కడా మంత్రి పదవి అంశాన్ని ప్రస్తావించలేదు. నాగబాబుని కేబినెట్లోకి తీసుకుంటామని ప్రకటించగానే జనసేనలో అసంతృప్తి మొదలైనట్లు సమాచారం. కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ను ఇప్పటికే కేబినెట్లోకి తీసుకున్నారు. మూడో మంత్రి పదవి కూడా అదే సామాజిక వర్గానికి, పైగా పవన్ కళ్యాణ్ సోదరుడికి ఇస్తే పార్టీలో మిగిలిన సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి అనే అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ కారణంతోనే నాగబాబుకు మంత్రి పదవి వద్దు అనుకున్నారా అనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన రహస్యం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ మధ్య కాలంలో నాగబాబు కూడా పార్టీలో పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు. అడపాదడపా మాత్రమే పార్టీ వ్యవహారాల్లో కనిపిస్తున్నారు నాగబాబు. నాగబాబును, జనసేన నేత నాగబాబును ఎమ్మెల్సీగా చేసి క్యాబినెట్లోకి తీసుకుంటామని టీడీపీ గతంలో ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా మనం చూస్తున్నాం. కానీ నాగబాబుకి ఇంతవరకు ఎమ్మెల్సీ చేశారు, కానీ ఇంతవరకు మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీనికి అనేక కారణాలు చెప్తున్నారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మరింత సమాచారం ఇస్తారు. గణేష్ చాలా క్లియర్గా చెప్పారు, నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటామని. కానీ ఇంతవరకు మళ్ళీ దాని ఊసు కానీ దాని ప్రస్తావన కానీ ఎక్కడా రావట్లేదు. నాగబాబు కూడా అప్పట్లాగా అంత యాక్టివ్గా కనిపించట్లేరు అన్నటువంటి ఒక టాక్ కూడా నడుస్తోంది. ఏమై ఉంటుంది? ఎస్ రాజేష్, ఎందుకంటే టోటల్గా జనసేన పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తుల్లో కొణిదెల నాగబాబు కూడా ఒకడు. ఎందుకంటే ఆ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ పవన్ కళ్యాణ్ అనేక సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల్లో ప్రధానంగా, అంటే చిరంజీవి కూడా చిరంజీవి బిహైండ్ ది స్క్రీన్ ఉన్నారు, కానీ నాగబాబు మాత్రం ప్రత్యక్షంగా ఆ రాజకీయాల్లో కానీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తికి ఇస్తున్న కీలకమైన పదవులు ఇస్తారనేది ముందు నుంచి ఒక చర్చ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆయన ఏదైతే మంత్రిగా అవుతారనేది ఆ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ప్రకటన చేశారో ఆ రోజు ఎంత చర్చ జరిగిందో ఈ రోజు కూడా అంతే చర్చ జరుగుతోంది. మనం ఒక్కసారి డిసెంబర్ 9వ తేదీన 2024లోన నాగబాబుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, అంటే ఒక ఉమ్మడిగా ఉండే కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం నుంచి ఆ రోజు ఇచ్చిన దాంట్లో జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకునేందుకు నిర్ణయించడమైంది. కిందన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకంతో పాటు మనకి క్లియర్ కట్గా ఇది కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఈ ప్రకటన వచ్చి అధికారపూర్వకంగా తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన జరిగి 1 year అయింది. అంటే సంవత్సర కాలంగా ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎందుకంటే నాగబాబుకి ఆ రోజున పదవి ఇస్తారనుకున్నప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది. మనం ప్రధానంగా చర్చించాల్సింది ఆ పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. నాగబాబుకి ఎలాగ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు ఇస్తారు, అందులో సామాజిక వర్గాలకు సంబంధించిన అనేక చర్చలు కూడా జరిగాయి. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించింది 21 ఎమ్మెల్యేలు గెలుపొందితే అందులో దాదాపుగా మంత్రి పదవులు, అంటే ఏదైతే ప్రధానంగా ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్తో పాటు మరో 2 ఇందులో పదవులు వచ్చాయి. అందులోన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉంటే నాదెండ్ల మనోహర్ ఆయన కీలకంగా పౌర సరఫరాల శాఖకి మంత్రిగా ఉన్నారు. అంటే ఈ 2 పదవులు ఇచ్చిన తర్వాత రెండిట్లో కూడా సామాజిక వర్గాల అంచనాలను అయితే ప్రధానంగా అంచనా వేశారు. కందుల దుర్గేష్ అదే సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తుంటే, మరోవైపు నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన, అంటే ఇద్దరు కూడా అటు ఆ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఓసీలుగా ఉన్నారు. అంటే ఉన్నత కులాలకు సంబంధించిన ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ పార్టీలో జనసేనలోన మిగతా కులాలకు సంబంధించి బీసీలు కావచ్చు, లేకపోతే ఎస్సీలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఎందుకంటే 21 మందిలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులపైన ఒక చర్చ జరుగుతూ వచ్చింది. నాగబాబుని ఏదైతే ఆ రోజున గత సంవత్సరం 9వ తేదీన డిసెంబర్ నెలలో ఇచ్చిన ఏదైతే ప్రకటన ఉందో దాంతో ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ పార్టీలోనే బయట జరుగుతున్న చర్చ కాకుండా ఆ పార్టీలో జనసేన పార్టీలో అంతర్గతంగా అనేక పెద్ద చర్చలు జరిగినాయి. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన ఆ నియోజకవర్గం పిఠాపురం నుంచి వర్మ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అనేక రూపాలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరిపైన ఒక చర్చ అనేది ప్రధానంగా మనకు కనిపించింది. కానీ ఇప్పుడు దాదాపు ఏడాది కావస్తుంది, సంవత్సరం కావస్తుంది, ఇంకా